హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు పామాయిల్ మొక్కలు తీసుకువెళ్ళడానికి నేను మా నాన్న మాతో పాటుగా వ్యాన్ డ్రైవర్ అయితే రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, పామాయిల్ మొక్కలు రెడీగా ఉన్నాయి. ఇతనే మా డ్రైవర్, వ్యాన్ డ్రైవర్. ఇతని వ్యాన్తోనే మేము ఈరోజు మొక్కలు అయితే తీసుకువెళ్ళాలి ఇంటికి. ఫైనల్లీ మేమైతే పామాయిల్ మొక్కలు వేద్దామని మేమైతే డిసైడ్ అయ్యాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఫైనల్ ఇది గాయస్ చూస్తున్నారు కదా, పామాయిల్ మొక్కలు. ఇవి వచ్చేసి 1 year మొక్కలు అనమాట. ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ అక్కడ సోలార్ చూసుకోవచ్చు. సోలార్ నీరు ద్వారా ఈ మొత్తం వీటికి నీరు అయితే పెడుతున్నారు వీళ్ళంతా కూడా. ఈ తోటపల్లి డ్యామ్ పక్కనే ఈ నర్సరీ అయితే ఉండడమే జరిగింది. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఆ పక్కనే సముద్రం అండ్ పక్కనే నర్సరీ కూడా ఉండడం అయితే జరిగింది. ఇది వచ్చేసి తోటపల్లి డ్యామ్ అయితే ఉంది, అది మొత్తం సముద్రం. అండ్ పక్కనే ఉల్లిభద్ర, వీటికి మధ్యలో అయితే ఈ నర్సరీ అయితే ఉండడమే జరిగింది. రైట్ సైడ్లో చూసుకోవచ్చు, మొత్తం కూడా ఆల్రెడీ ఈ ప్లేస్లో ఉన్న పామాయిల్ మొక్కలు వచ్చేసి తీసుకువెళ్ళిపోయారు. ఆల్రెడీ సగం ఖాళీ అయిపోయింది. మొత్తానికైతే ఈ నర్సరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఏంటంటే ఈ నర్సరీ పేరు వచ్చేసి ఆల్రెడీ రాసి పెట్టారు, బట్ నేను మొత్తం రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ సీసీ కెమెరాస్ ఉన్నాయి, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుద్ది అనేసి నేనైతే అనుకున్నాను, అందుకే రికార్డ్ చేయలేదు. అక్కడ వచ్చేసి సూపర్వైజర్ ఆల్రెడీ మొక్కలు ఎన్ని కావాలన్నా మొత్తానికి అక్కడైతే ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. ఫైనల్లీ ఈరోజైతే మేము మొక్కలు తీసుకువెళ్ళడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మొక్కలు తీసుకువచ్చాక ఒక వీడియో అయితే ఆల్రెడీ చేశాను. ఇది వచ్చేసి మొక్కలు తీసుకెళ్లే ప్రాసెస్ అనమాట. వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.